ఇది మా ఇంట్లోని రాఖీ సెలబ్రేషన్స్ అండి. మా చెల్లెలు అక్కడ నాకు హారతిస్తుంది. నా చెల్లెల కోసం నేను ప్రతి సంవత్సరం ఇది అసలు మిస్ అవ్వనండి. ఎంత పెద్ద యుద్ధాలొచ్చినా రాఖీ కోసం ఎక్కడున్నా, ఎక్కడ డ్యూటీలో ఉన్నా వచ్చి మా చెల్లి దగ్గర రాఖీ కట్టించుకుంటాను. బట్ ఈ సంవత్సరం కుదరలేదు. బట్ తనే వచ్చింది. ఫస్ట్ టైం నా చెల్లెలను మా మా ఇంటికొచ్చి, మా ఇంటి లక్ష్మీదేవి నాకు రాఖీ కట్టడం అనేది నేను ఎక్స్‌ప్రెస్ చేయలేనండి. ఐ యామ్ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి చాలా గొడవలు పడుకుంటూ సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు అలాగే ఉన్నాము. తను నా కోసం స్పెషల్‌గా స్వీట్ కూడా చేసిందండి. ఏదో పాల ముంజలంట చాలా బావుంది. నా కోసం అప్పుడప్పుడు స్పెషల్ వెరైటీస్ చేసి పెడుతుంటుంది నేనెళ్ళినప్పుడంతా ఇంటికి. తను ఏదో ఒకటి చేసుకొనొస్తుందని చెప్పి నేను కూడా స్పెషల్‌గా ఈసారి ఒక స్వీట్ చేశాను తన కోసం. ఏదో ప్రతి అన్న, చెల్లి ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రతి ఒక్కరు మన ఇంట్లోనే అని కాదు, ప్రతి ఒక్కరింట్లో ఇదే విధంగా ఉండాలండి. చెల్లి, అక్క బావుంటేనే ఆ ఇంట్లో అన్న గాని, తమ్ముడు గాని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతాము. సో, ప్రతి ఒక్కరం గూడాను మన యొక్క అక్క చెల్లెల్ని బాగా చూసుకోవాలి. రెడాంగ్ ఇదే అండి నేను చేసిన గులాబ్ జామును. ఓకే. తినింది. మా అమ్మ నాకు కూడా పెట్టరా అనింది. తనకు లేకుండా ఏది ఉండదు గదండీ! తిన్నోడు నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నా కూతురండి. ఇది నాకు చాలా 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 హ్యాపీ అయినది. నేను గత 2, 3 సంవత్సరాలుగా నా కూతురు రాఖీ నా కొడుకు కడుతుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. సో, తను ముద్దు ముద్దు చేతులతో కల్మషం లేని వాళ్ళు మన ఇంట్లో ప్రతి ఒక్కరూ మన పిల్లలకి నేర్పించాల్సిన ట్రెడిషన్స్ మన ఇంట్లో పిల్లల్ని మనం ఏ విధంగా అయితే చెల్లెల్ని, అక్కల్ని చూసుకుంటామో అదే విధంగా మనం ఖచ్చితంగాను ఎదుటి వాళ్ళ పిల్లల్ని కూడా బయట ఆడపిల్లల్ని కూడా రెస్పెక్ట్ చేయాలని మనం ఖచ్చితంగా చెప్పాలండి. వాళ్ళ చిన్న కల్మషం లేని మనసుల్లో మనము చాలా హెల్తీ అయిన విషయాలు చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం దురదృష్టవశాత్తు. ఆ పిల్లల కల్మషం లేకుండా ఎంతో చూసారా పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మన మగ పిల్లలకు కూడా మనం చెప్పవలసింది మన పిల్లలు ఇంట్లో వాళ్ళనే కాదు బయట ఆడవాళ్ళను కూడా మనం మన ఇంట్లో అక్క చెల్లెల్లాగే చూడాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే. మా వాడు ఇప్పుడు ఒక ఆశీర్వదించాడండి. బాగా చదువుకో అనేసి. రియల్లీ చాలా సంతోషంగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలు వాళ్ళు అన్నా చెల్లెళ్ళు గొడవ పడుతూ ఉండాలి. మనం సర్ది చెబుతూ ఉండాలి. ఒక ప్రొఫెషనల్ పెయింటింగ్ బాక్స్ ఇచ్చాడు మా వాడు గిఫ్ట్‌గా. అదేవిధంగా బాక్స్ కావాలంటే అది ఇది ఇచ్చాడు. ఇంకొకటి ఏమంటే మేము ఈ ఆనవాయితీని మార్చడానికి ఎంతసేపు అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళు, అన్నలకి గిఫ్ట్లు ఇచ్చేది కాదు. సో, రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి మా వాడికి కావాల్సిన ఒక మంచి పెన్ను నా కూతురు తరపున గిఫ్ట్‌గా ఇచ్చాము. మీరు కూడా బావుంటుందండి. వాళ్ళు ఇదంతా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. సో, నెక్స్ట్ ఈవినింగ్ మా అక్క వచ్చారండి. సొంత అక్క కాదు మా పెద్దమ్మ కూతురు. బట్ నాకు సొంత అక్క కన్నా చాలా చాలా స్పెషల్ అండి లీలా అని. సో, నాకు ఎప్పుడు కష్టమున్నా, ఎప్పుడు ఏదున్నా కూడాను ఫస్ట్ నేనున్నానంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. తను ఎవరో కాదండి మా సొంత మేనమామ నా అమ్మ వాళ్ళ తమ్ముడు వైఫ్. రియల్లీ చాలా చాలా సంతోషంగా ఉంటుంది మాతో. సంతోషాల్లో ఉండేవాళ్ళే కదండీ బంధువులు. కష్టం వచ్చినప్పుడు మనతో ఉండేవాళ్ళే అసలైన బంధువులు. సో, మా అక్క అందులో ఫస్ట్ ఉంటుందండి. ఎప్పుడు కూడాను అడగాల్సిన పని లేదు. నేనున్నాను అని వచ్చేస్తుంది. సో, పాపం చాలా లేట్‌గా వచ్చింది. నైట్ వచ్చింది తను వర్క్‌కెళ్ళి. సో, నేనైతే వెయిట్ చేశాను మా అక్క కోసం, రాఖీ కోసం. మార్నింగ్ చెల్లెలు అంత దూరం నుంచి వచ్చింది. చాలా హ్యాపీ. మా అక్క కూడా చాలా వర్క్‌లో ఉన్నా కూడా నా కోసం అదే పనిగా వచ్చి నా కోసం రాఖీ కట్టడం అనేది నాకు చాలా చాలా సంతోషకరమైందండి. ఇలా ప్రతి ఒక్కరం కూడాను ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా సరే అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. మనస్పర్ధలు ఉన్నవాళ్ళు ఈ రాఖీ పౌర్ణమి ఉపయోగించుకొని అందరూ క్లియర్ చేసుకోండి. అందరం బాగుండాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వంగలేకపోతున్న పొట్టడం వస్తుంది. రియల్లీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మా అమ్మ తర్వాత నాకు అమ్మలాగా అన్నిట్లో ఉంటుంది పాపం. ఏదో నా వల్ల అయినంత మా అక్కకి మా చెల్లెళ్ళకి నేను చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. స్వామివారిచ్చింది. మా అక్క చాలా ఎమోషనల్ అండి అసలు. ఇప్పుడు చెప్పాను కదా! మా నీలక్క వాళ్ళ హస్బెండ్ మా మామయ్య. కానీ ఎవరి యూత్ అండి రజనీకాంత్ లాగా. జయ అని మా అమ్మ తమ్ముడు, చిన్న తమ్ముడు. సో, ఎప్పుడు ఎవరెక్కడో అక్కడ ఒక రెడ్ కలర్ దారం కనిపిస్తుంది చూడండి. లాస్ట్ ఇయర్ మా అమ్మ కట్టిన రాఖీకి
దారము అదే విధంగా పెట్టుకొనున్నాడండి ఆయన సంవత్సరం అంతా వాళ్ళ అక్క గుర్తుగా. రియల్లీ చాలా స్వీట్ పర్సన్ మా మామయ్య. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలండి. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి పైకొచ్చారు, బాగున్నారు. ఇప్పటికీ అబోవ్ 40స్, 50స్ వస్తున్నా గూడా ఒక తమ్ముడు, అక్క ఎలా ఉండాలనేది నేను ఖచ్చితంగా మా అమ్మ, మా మామని చూసి నేర్చుకోవాలండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంటాడు మా మామయ్య. చిన్న జీవితం హ్యాపీగా, సంతోషంగా ఉండాలి. కల్మషం లేని మనిషి. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అండి నేను చూసే మనుషుల్లో మా మామ. ఆహ్, నాకు నిన్న చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ మా అమ్మకి కట్టిన రాఖీ థ్రెడ్‌ని ఇప్పటిదాకా 365 డేస్ అలాగే పెట్టుకొని తను ఈరోజు మళ్ళీ రాఖీ కట్టించుకుంటున్నాడంటే అది మాటల్లో చెప్పలేనిది. మా వోడికి స్వీట్లు పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే పెద్దగా లైక్ చేయట్లేదు మా మామ. నిజంగా రియల్లీ హ్యాపీ అండి. ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇంట్లో ఆడబిడ్డల్ని ఏ విధంగా అయితే గౌరవిస్తామో, అదే విధంగా బయట ఆడబిడ్డల్ని కూడా మనం గౌరవించాలి. అంతే సంతోషంగా ఉండాలి అందరూ. ప్రతి ఒక్కరికి మనం బయట కూడా ఇంట్లో వాళ్ళని ఏ విధంగా సెక్యూర్‌గా ఉంటామో, అదే విధంగా సెక్యూర్‌గా ఉండాలి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.